ఎక్కువగా 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలెను, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతిని ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మనలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ తలంచి కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధ మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం గత వారము ఉపవాస దినాలు మనం కొన్ని ఏర్పాట్లు చేసుకొని కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఏ విధంగానైనా సరే, ఎలాగైనా సరే మనము ఉపవాసము ఉండాలి అని మనం తెలుసుకున్నాం. కొన్ని ఏర్పాట్లు చేసుకొని వారి యొక్క ఉద్యోగాలను బట్టి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి, అనగా అనారోగ్య కారణాలుగా ఏ విధంగానైనా సరే, వాళ్ళ యొక్క పని బాటలను బట్టి ఏ విధంగానైనా సరే ఉపవాసం ఉండే ఏర్పాట్లు చేసుకొని ఉపవాసం ఉండాలి తప్పకుండా ఉపవాస దినాల్లో అని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. భార్యాభర్తలు కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉభయుల సమ్మతి చొప్పున వాళ్ళు ఉపవాసం ఉండి ఒకరిని విడిచి ఒకరు కొన్ని దినాలు వేరుగా ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. మనసు నిలపలేకపోతే తిరిగి కలుసుకోవచ్చు అని మనం తెలుసుకున్నాం. ఎలాగైనా సరే ఉపవాసం అయితే చెప్పండి ఉండాలి. అది మనకెంతో ప్రయోజనం. హల్లెలూయా. ఈరోజు చదివిన వాక్యంలో నుంచి ఒక అంశాన్ని నేను క్లుప్తంగా మీ ముందుకు తీసుకొస్తాను. ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసంలో ఒక అంశం అన్నమాట. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసంలో ఇదొక అంశం. ఇంకా చాలా అంశాలు దాంట్లో ఉన్నాయి. రాబోతున్న దినాల్లో ఒక అంశం తర్వాత ఒక అంశాన్ని మనం ధ్యానించుకుందాం క్లుప్తంగా. హల్లెలూయా. ఈరోజు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట అనే అంశాన్ని మనము ధ్యానించుకుందాం. దుర్మార్గులు అంటే బహువచనం, దుర్మార్గుడు అంటే ఏకవచనం. ఒక దుర్మార్గుని వలన అనేక మంది దుర్మార్గులు అయ్యారనమాట.
ఎవరు ఆ దుర్మార్గుడు చెప్తారా? సైతాన్ అనే దుర్మార్గుడు వలన అనేక మంది, లేకపోతే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా దుర్మార్గులుగా తయారయ్యారన్నమాట. అలాంటి దుర్మార్గుల చేతుల నుంచి, వాళ్ళని దుర్మార్గులుగా చేసిన దుర్మార్గుడైన సాతాను చేతుల నుండి, వాడి అనుచరులైనటువంటి దురాత్మలు, దయ్యాలు చేతుల్లో నుంచి మానవుల్ని విడిపించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చారు. ఆయన ఎలా విడిపించాడో కొన్ని లేఖనాలు మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు మనము ప్రభు విడిపించిన ఆ యొక్క విడుదల పరిచర్యను మనం చేయాలన్నమాట. మనము చేయాలి. అది మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ పరిచర్య మనము చేయాలి. ఇప్పటికే మనం దాన్ని చేస్తూ కొనసాగుతున్నాము. ఇంకా మన జీవితకాలం అంతా మనం దాన్ని చేయాలి ప్రభు రాకడ వరకు. అయితే మొదట మనము ప్రభు ఎలా వాళ్ళను విడుదల చేశాడో మనము చూస్తాం. అంటే ఆ యొక్క దుర్మార్గుడైన సైతాను వాడు బంధించిన కట్ల నుండి ఎలాగూ విడిపించాడో మనము కొన్ని లేఖనాలు చూద్దాం. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు ఈ దుర్మార్గుడు? ఎవరు? సైతాన్. వాడి సంబంధులు దుర్మార్గులు. వాటి వాళ్ళ కట్ల నుండి మనం ఇప్పుడు విడిపించాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అది చేయకుండా మనము భోజనం మానేసి, నీళ్లు మానేసి, మనము గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని, తలవంచుకొని కూర్చొని ఉపవాసం చేస్తే దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదనమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. ఈ సాతాను కట్ల, అపవాది అంటే అక్కడ 1 అని అంకేసి కింద సాతాను. ఈ అపవాది బంధకాల్లో నుండి, అపవాది కట్టిన కట్ల నుండి ఎలా ప్రభు విడిపించుచు ఆయన సంచరించాడో ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన దాదాపు 30 సంవత్సరాలు ఇంట్లోనే తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ, చివరి ఆయన లైఫ్ స్పాన్లో, ఆయుష్కాలంలో, ఈ భూమి మీద ఉన్న ఆయుష్కాలంలో 3.5 సంవత్సరాల కాలంలో దేవుడు తనను పంపిన చిత్తాన్ని నెరవేర్చేశాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన మంచి యవ్వన ప్రాయం అన్నమాట. ఆనాడు యూదులకు 30 సంవత్సరాలు అంటే మంచి యవ్వన ప్రాయం. అప్పుడు ఆయన వచ్చి బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిసం తీసుకొని 40 రాత్రింబవళ్ళు ఆయన ఉపవాసం ఉండి సైతాన్ని వెళ్ళగొట్టి తర్వాత దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన బయలుదేరాడు సంచరిస్తూ. అది ఎలా జరిగింది అని అంటే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ
స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఈ సైతాను, ఈ దుర్మార్గుడు ప్రజలను బంధించి తన యొక్క స్వాధీనంలో పెట్టుకొని తనకు బానిసలుగా చేసుకొని వాళ్ళని నానా విధాలుగా వ్యాధులతో, బాధలతో, కష్టాలు, శ్రమలతో భయంకరంగా పీడిస్తూ ఉన్నాడనమాట. ప్రభు వాటన్నిటి నుండి, వాటి ద్వారా కలిగినటువంటి సకల వ్యాధి బాధల నుండి ఆయన విడిపిస్తూ సంచరించాడు అనమాట. హల్లెలూయా. ఇది విడుదల పరిచర్య. ఇది విడుదల పరిచర్య. ఆ సాతాను, ఆ దుర్మార్గుడు కట్టిన కట్ల నుండి, వాడి సంబంధులు బంధించి పెట్టుకున్నటువంటి ఆ కట్ల నుండి విడిపించాలన్నమాట. హల్లెలూయా. కొన్ని ఉదాహరణలు చూస్తాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించెను. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గట్టిగా గట్టిగా చప్పలు కొట్టాలి. యూదుల సమాజ మందిరం. ఇప్పుడు మనము క్రైస్తవుల సమాజ మందిరం ఇది మనము కూడుకున్నాం కదా ఇక్కడ మన చర్చిలో. దీన్ని ఏమంటారంటే క్రైస్తవుల సమాజ మందిరం, అంటే క్రైస్తవులు సమాజంగా కూడుకునే మందిరం. అలాగన యూదులకు సమాజ మందిరాలు ఉండేవన్నమాట. యూదులు సమాజంగా కూడుకొని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివి ధ్యానించుకునే వాళ్ళు. అక్కడ కొన్ని ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. ఒక రోజున ఒక విశ్రాంతి దినమున ప్రభువు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నడుము వంగిపోయిన స్త్రీని చూచాడు. ఆమెను చూసి జాలిపడి ఆమెను పిలిచి ఆమె మీద చేతులు ఉంచాడు. హల్లెలూయా. ఆమె చక్కగా నిలబడింది. అంటే నడుము వంగిపోయినటువంటి ఆమె చక్కగా నిలబడింది. ఏం జరిగిందంటే, ఆమె నడుము వంగిపోవడానికి కారణం ఏమిటంటే 18 సంవత్సరాలుగా ఒక దయ్యము ఆమెలో నివసిస్తుందన్నమాట. ఒక దయ్యం, బలహీనపరిచే దయ్యం అంట. దాని పేరేది? బలహీనపరిచే దయ్యం ఆమెలో నివసిస్తూ నడుము వంగిపోయేటట్టు చేసిందనమాట. ప్రభు ఆమె మీద జాలిపడి ఆమెను ముట్టి బాగు చేశాడు. హల్లెలూయా. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి, ఇంకా ధర్మశాస్త్రము ఎరిగిన ధర్మశాస్త్ర సంబంధులు ఉన్నారు కదా, శాస్త్రులు, పరిచయులు, ప్రభువులు ఏదో తప్పు పట్టుకోవాలని స్వస్థపడాలనుకునే వాళ్ళు విశ్రాంతి దినాన్ని రాకూడదు, విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు, మీరు ఏ దినాల్లోనైనా మిగతా దినాల్లో వచ్చి స్వస్థత పడండి అని చెప్పారనమాట. అప్పుడు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. వేషధారులారా, మీకు పశువులు, ఆవులు, ఎద్దులు, గేదెలు ఉన్నప్పుడు వాటిని విశ్రాంతి దినాన
వాటిని కట్లను తాళ్ళు ఇప్పి కట్లు ఇప్పి నీళ్లు పెట్టరా. 18 సంవత్సరాల చేత అపవాది కట్ల చేత బంధించబడినటువంటి ఈ స్త్రీని, అబ్రహాము కుమార్తెను నేను విడిపించుట నేరమా, ఇది తప్ప అని ప్రభు వాళ్ళని అడిగాడు. అప్పుడు అందరూ నిశ్శబ్దమైపోయారన్నమాట. కాబట్టి అక్కడ 18 సంవత్సరాలుగా ఈ అబ్రహాము కుమార్తె అంటే ఇజ్రాయేలుల సంతానమైనటువంటి ఈమె సాతాను యొక్క బంధకములో బంధించబడిపోయి ఉంది. సాతాను కట్ల చేత కట్టబడింది అన్నమాట. ఒక దెయ్యం ఆమెలో నివసిస్తూ ఆమె నడుము వంగిపోయేటట్టు చేసింది. ప్రభువు ఆమెను చూసి జాలిపడి ఆమెను పిలిచి మరీ బాగు చేశాడండి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఆ రోజు సమాజ మందిరానికి పోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు దేవుని మందిరానికి రావడం కూడా అంత ముఖ్యం. 2-3 మందిరంలోకి వచ్చిన వెంటనే వారి మధ్యకి ప్రభువు వస్తాడు. వచ్చిన వాళ్ళందరినీ చూస్తాడు. హల్లెలూయా. ఆయన జాలిగల కన్నులు ఆయన సంచరిస్తాయి, ఎంత సంచరిస్తాయి. ఎవరెవరు ఇట్టి సాతాను చేత, అంధకార చీకటి శక్తుల చేత బంధించబడి కట్ల చేత కట్టబడి ఉన్నారో వాళ్ళందరికైనా విడుదల చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి కొన్ని సందర్భాలను ఆధారం చేసుకొని దైవజనులు మేము చెయ్యి ఉంచుతామన్నమాట విశ్వాసంతో. హల్లెలూయా. ఎందుకంటే చాలాసార్లు చెప్తా ఉంటాను కదా, చూసేదేమో పాస్టర్ చెయ్యి, ముట్టేది మాత్రం యేసయ్య చెయ్యి. అది అలాంటి విశ్వాసంతో ఎవరు వచ్చినా సరే వారి జీవితంలో ఈ సాతాను చేత కట్టబడినటువంటి బంధకాల్లో నుంచి వాళ్ళు విడుదల చెప్పండి తప్పనిసరిగా పొందుతారు విశ్వాసంతో వాళ్ళు కనుక వస్తే. హల్లెలూయా. కొంతమంది ఏముందిలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ముట్టేది, తాకేది పాస్టర్ అయినా ముట్టి స్వస్థపరిచేది మాత్రం ప్రభు. ఎవరైనా ఆమెను నడుమొంగిపోయిన ఆమెలో దెయ్యం ఉందని ఎవరికన్నా తెలుసా? ఆమె ఎందుకు వంగిపోయిందో, ఎక్కడ పడిందో, నడుమొంగిపోయింది అని అనుకుంటారు కదా. దురాత్మ దయ్యాల బంధకాల చేత బంధించబడే మనుషులు ఏం చేస్తున్నారంట? పీడించబడుతున్నారంట. నా వైపు చూడాలా, పిల్లకాయలు కూడా గమనించుకోవాలా, వాక్యం కూడా వినాలా. హలో, చప్పలు కూడా దేని మై పెడతాం. అపోస్తల కార్యాల గ్రంథం 10:38 చూసాం కదా. అపవాది చేత పీడించబడుతున్నాడు. 18 సంవత్సరాలుగా ఆమె నడుమొంగిపోయి పీడించబడుతుంది. ఎవరికి తెలియదు. మామూలుగా జాలి పడుతూ ఉంటారేమో, ఒకరు పరిచర్య చేస్తూ ఉందేమో గుళ్ళో నడుమొంగిపోయి కూడా. ఎంత మంచిది చక్కగా నడుమొంగిపోయినా కూడా చాపలు ఎత్తది, కుర్చీలు వేస్తుంది, ఊడొస్తుంది అని అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారేమో. కానీ ఆమెకు ఆ నడుము వంగిపోవడానికి కారణము ఈ దయ్యం, ఈ బలహీనపరిచే దయ్యం. ఎంతమంది చెప్తుంటారు, నా శరీరం బలహీనంగా ఉంది పాస్టర్ గారు, ఎందుకో తెలియడం లేదు అని. దురాత్మ ప్రభావాలు కొన్ని, వాటి ప్రభావాలు ముందు ప్రయోగిస్తాయి. తర్వాత మనం హృదయంలో చోటిస్తే లోపలికి వచ్చి చేరిపోతాయి అన్నమాట. అందుకని వాటి నుంచి ప్రభు విడుదల చేశాడు కదా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు మనము అక్కడ చూస్తే, అక్కడ శానా అను దయ్యముల సమూహం పట్టినటువంటి ఒక గెరాసేనుడు అక్కడ ఉన్నాడు కదా. అతడు శానా అనే దయ్యాల సమూహము చేత బంధించబడిపోయి ఉన్నాడు అన్నమాట. అవి అతన్ని వాటి స్వాధీనం చేసుకున్నాయి. హలో, అవి ఏం చేసే అతన్ని వాటి స్వాధీనం చేసుకున్నాయి. ఇక భయంకరమైన డిప్రెషను, మెంటల్ వచ్చేసింది అనమాట, పిచ్చి. ఎవరు కూడా అతన్ని సాధు చేయలేకపోతున్నారు. మనుషులు చేయాల్సినవి కూడా
మనుషులు చేశారు. సంఖ్యలతో బంధించడానికి ప్రయత్నిస్తే సంఖ్యలను తెంపేసుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాడిని ఎవ్వరు కూడా సాధు చేయలేకపోయారు. కనబడిన రాయల్లా తీసుకొని గాయపరుచుకుంటా ఉన్నాడు. నిజంగా ఎవరైనా మంచిగా ఉండే మనిషి, బాగా జ్ఞానం కలిగిన వాడు, తెలివి ఉన్నవాడు ఏదన్నా రాయి తీసుకొని తనను గాయపరుచుకోగలడా? చేసుకోగలడా? కత్తి తీసుకొని పొడుచుకోగలడా? లేకపోతే ఇంకొకటి కత్తి తీసుకొని పొడవగలడా? నరహత్య చేయగలరా? కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? వీటికి కారణము దురాత్మలే, దయ్యాలే. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఆత్మహత్యలకు ప్రేరేపించే దురాత్మలు, దయ్యాలు, సూసైడ్ స్పిరిట్స్. అందువల్లనే అనేక మంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఉరేసుకొని చచ్చిపోతున్నారు. భార్యని బిడ్డలను కలుపుకొని చచ్చిపోయే వాళ్ళు చాలామంది. నానా విధాలుగా ఈ దయ్యాలు భ్రమ పెట్టడం, మోసం చేయడం. నువ్వు బ్రతకలేవు, నీ భార్యను సాకలేవు, నీ బిడ్డలు చదివించుకోలేవు, ఈ అప్పుల బాధ తీరదు, ఎందుకో అందరం కలిసి చచ్చిపోతాం, రోజు అప్పుల్లో ఇంటికి వచ్చి తిరిగి తిరిగి అవమానంగా ఉందని చెప్పేదంతా వాడే. అప్పులు చేయించింది వాడే, అప్పులు చేయించింది వాడే, అప్పుల్లో ఇంటికి పంపించేది వాడే, అవమానం కలుగజేసేది వాడే, చచ్చిపోమ్మని ప్రేరేపించేది వాడే. వీటి నుండి విడుదల ఎలా? అది మన ప్రభు అయిన యేసయ్య ద్వారా. హల్లెలూయా. ఒక్క దెయ్యం ఉంటేనే నడుముంగిపోయింది ఆమెకి. హలో, ఒక దెయ్యం ఉంటేనే 6,000 కంటే ఎక్కువ దెయ్యాలంట ఈ గెరాసేన్లో ఉండేది. ఇంకా అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక సేన అంటే, ఒక సైన్యం, రోమా సైన్యం అంటే, ఒక సేన అంటే 600 మంది సైనికులు ఉంటారన్నమాట దాంట్లో. అందుకని ప్రభు నీ పేరేమని అడిగితే మేము అనేకులం కనుక మేము సేన అని చెప్పింది అనమాట. కాబట్టి అన్ని దయ్యాలు ఉంటే ఇంకెలా ఉంటుందో పరిస్థితి. వింటున్నారా? ఒక్క దెయ్యం ఉంటేనే నడుముంగిపోయింది, ఇంకా ఇన్ని దెయ్యాలు ఉంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ అది గెరాసేనుడు ఎలాంటి దుస్థితిలో ఉన్నాడో అని రాయబడిందో అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క దెయ్యమే కాదు, అనేక దెయ్యాలు ఉంటాయి. నా సేవా జీవితంలో కూడా నేను చాలామందిని చూశాను. ఒక దెయ్యం వెళ్ళిపోయింది అనుకుంటా, పోయిందిలే అనుకున్నా, మళ్ళీ దెయ్యం, సరే మళ్ళీ వెళ్ళిపోయింది, ఇంకా మళ్ళీ దెయ్యం. అట్లా కొన్ని దెయ్యాలు మనుషులు, యవనస్తుల్లో ఉండి వాళ్ళని పాడు చేస్తే ఆ దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఒకటి వెళ్ళిపోయింది అనుకుంటే ఇంకొకటి వచ్చి, నేనేమనుకునేవాడిని అంటే ఆ పోయింది మళ్ళీ వచ్చిందేమో అనుకున్నాను అనమాట. కాదు, అనేకం ఉన్నాయన్నమాట, అనేకం ఉన్నాయి. అయితే పోయింది మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో పోయింది మళ్ళీ ఎందుకు వస్తుందంటే, దేవుడు విడుదల చేసిన తర్వాత వారు పరిశుద్ధాత్మతో గనక నింపబడకపోతే వస్తుందన్నమాట. 12వ అధ్యాయము 43వ వచనం నుండి 45వ వచనం వరకు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అని. చూసారా? వెళ్ళిన దురాత్మ ఎందుకు మళ్ళీ వచ్చి వాడిలో చేరుతుంది అంటే, దేవుడు విడుదల చేసి అతన్ని పరిశుద్ధపరిచి చక్కగా అమర్చి, పరిశుద్ధాత్మకు ఆలయంగా చక్కగా అమరిస్తే పరిశుద్ధాత్మను ఆహ్వానించుకోకుండా
పరిశుద్ధాత్మను పొందకుండా ఉంటే, అలాగనే ఉంటే అది శుభ్రంగా ఊడ్చి అమర్చి ఉండటం చూసి ఈ వెళ్ళగొట్టబడిన అపవిత్రాత్మ తిరిగి 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 ఎక్కడ దానికి చోటు లేనందువల్ల అది ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడిందో అక్కడికి మళ్ళా వస్తుందంట. అది శుభ్రంగా ఊడ్చి అమర్చి ఉండడం చూచి వెళ్ళి దానికంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వస్తుందంట. అప్పుడు 8 దయ్యాలు, అంటే ఆ ఉన్న దయ్యం కంటే చెడ్డవైన 7 దయ్యాలు, ఇదొకటి, మొత్తము 8 దయ్యాలు వాడిలో చేరుతాయి అన్నమాట. ఇంకెలా ఉంటుంది? ఒక్క దెయ్యం ఉంటేనే భ్రష్టు పట్టిపోయాడు, దానికంటే 7 చెడ్డ దయ్యాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి? అదే చెబుతున్నాడు ప్రభు. వాడి మొదటి స్థితి కంటే కడవరి స్థితి చెడ్డగా ఉంటుందంట. మొదటి స్థితి కంటే అది చెడ్డగా ఉంటుంది. ఎవరు గ్రహిస్తున్నారు ఇవి? హలో, ఇవి ఎవరు ఆలోచిస్తున్నారు? ఒకడు చెడిపోయాడంటే వాడు ఎంత చెప్పినా చెడిపోతున్నాడు అని చెప్పి మనము అనుకోవడమే చేస్తూ ఉంటాం. హలో, అందుకనే ఉపవాసం ఉండి ఇలాంటి వాళ్ళ విడుదల కోసం ప్రార్థన చేయాల. వాళ్ళ కట్లల్లో నుంచి మనము వాళ్ళని విప్పాల. అది చేయకుండా మనము ఊరకనే ఉపవాసం ఉండి ఆకలితో మన శరీరాన్ని ఆయాసపరుచుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వాళ్ళ విడుదల కోసం ప్రార్థించాలి, భారంతో జాలి చూపాలి వాళ్ళ మీద, దయ చూపాలి వాళ్ళ మీద. ఎందుకంటే ఈ దురాత్మల వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. ఆ గెరాసేనుడు కనబడిన రాయల్లా తీసుకొని గాయపరుచుకుంటా ఉన్నాడు, సమాధుల్లో నివాసం చేస్తున్నాడు, పెద్దగా కేకలు వేసి అరుస్తున్నాడు. ఎవరన్నా మామూలుగా మంచిగా తెలివిగా ఉన్నవాడిని కేకలు ఏమనండి, అరుస్తాడా? కానీ కేకలేస్తున్నాడు, భయంకరంగా అరుస్తున్నాడు. ఆ పక్కన ఎవరు కూడా రాలేనంత పరిస్థితి. దేనివల్ల? అది ఆ యొక్క దయ్యాల సమూహము అతన్ని బాధ పెడుతున్నాయి, లోపల పీడిస్తూ ఉన్నాయి అతన్ని. అన్ని దయ్యాలు పీడిస్తున్నాయి. ఆ బాధ ఎరిగిన దేవుడు అవతలి ఒడ్డున విని గెరాసేనుల సముద్ర తీరానికి వచ్చాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ అలాడ్. హలో, ఆ బాధ, ఆ వేదన ఆయనకే తెలుసు. నీవు నేను కోప్పడమే తెలుసు, మనకు కోప్పడమే తెలుసు, ఇసుక్కోవడం తెలుసు, అసహించుకోవడం తెలుసు. ఎన్నిసార్లు చెప్పినా ఎందు, ఎన్నిసార్లు చెప్పినా వినడు, బుద్ధి లేదని అట్లా ఇట్లా మనం మాట్లాడుకుంటూ కూర్చో ఉన్నాం. కానీ అక్కడ జరిగే నష్టం జరిగిపోతా ఉన్నే. దయ్యాలు వచ్చి చేరిపోయినాయి ఇంట్లో, హృదయాల్లో, దేహాల్లో దయ్యాలు వచ్చి చేరిపోయినాయి. ఇక దయ్యపు చేష్టాలు కాకుండా, చెడ్డ పనులు కాకుండా, చెడ్డ కార్యాలు కాకుండా ఏం చేస్తారు వాళ్ళు? మనమేమో ఇది ఎంత చెడ్డది, ఇది ఎంత చెడ్డోడీడు, ఎంత దుర్మార్గురాలు, ఎంత దుర్మార్గు, భర్తకు ద్రోహం చేస్తుంది, భార్యకి ద్రోహం చేస్తుంది, సెల్ ఫోన్లో వేరే మొగోళ్ళతో మాట్లాడతారు, సెల్ ఫోన్లో వేరే ఆడవాళ్ళతో మాట్లాడతారు. ఇవి మనం చూస్తున్నాం. అసలు సంగతి ఏంది? అసలు సంగతి ఏంది? దురాత్మలు వచ్చి చేరే ఇంట్లో. దురాత్మలు ఎందుకు వచ్చి చేరాయి? దేహంలో ఎందుకు చేరాయి? ఇంట్లో ఎందుకు చేరాయి? ఇంట్లో ప్రార్థనలే, కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేదు, ఆత్మతో నింపుకునేది లేదు, వాక్యంతో నింపుకునేది లేదు. శుభ్రంగా రక్షించమంటే అమర్చుంది, బాగా చూసింది, దెయ్యము వచ్చి చేరిపోయింది. ఒకటి కాదు, 7 తెచ్చింది, ఇంకా ఎన్నెన్నో. అందుకనే నేను కొన్ని చెప్తా ఉంటా సలహాలు. ఎవరినైనా కొట్టుకొని నరుక్కునేది కాదు, దెయ్యాలను కొట్టి తరమాలి. ఏంది? ఎవరిని తరమాలి? దెయ్యాలను తరమాలి. ఆయన ఎండల్లో నుంచి, మనుషుల్లో నుంచి దెయ్యాలను వెళ్ళగొట్టాలా. నీ భార్య నీకు మాటం లేదా? నీ భార్యలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టు. నీ భర్త మాటం లేదా? నీ భర్తలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాలా. దానికి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. కొన్ని దెయ్యాలు ఉపవాసం ఉంటేనే పోతాయి. ఈ గెరాసేనుడిని ప్రభు ఆశ్చర్యరీతిగా సమస్త బంధకాల నుంచి, అంటే ఈ సేన అనే దయ్యాల బంధకాల్లో నుంచి ప్రభువు మాట మాత్రం సెలవిచ్చి విడుదల చేశాడు కదా. చప్పలు కొట్టి దేవుణ్ణి
మహింపరుస్తాం. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయం. 14వ వచనం నుండి 29వ వచనం వరకు చదివితే అక్కడ ఒక బాల్య వయసు నుండి దయ్యము పట్టి దయ్యము చేత కట్టబడి బంధించబడినటువంటి ఒక చిన్నవాడికి దేవుడు ప్రభు ఎలా విడుదల చేశాడో అక్కడ రాయబడింది. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. చప్పలు కొడతారా? హల్లెలూయా. చిన్నప్పుడే పట్టిందంట దయ్యం. చిన్న పిల్లడప్పుడే పట్టిందంట. వాడు బాగా మాట్లాడేవాడే, వాడు వినేవాడే. హలో, ఈ దయ్యం పట్టినందువల్ల వాడు మాట్లాడకుండా అయిపోయాడు, వినకుండా అయిపోయాడు అనమాట. అంటే మాట్లాడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు. చెవుడు అంటే మోగా చెవుడును కలుగజేసే దయ్యం అన్నమాట ఇది. హలో, మోగా చెవుడును కలుగజేసే దయ్యాలు. హలో, మనమేమనుకుంటాము, పాట పాడమంటే పాట పాడరు, దేవుని స్తుతించండి అంటే స్తుతించరు, వాక్యం వినండి అంటే వినరు. ఏం పట్టింది అనుకుంటున్నారు వాళ్ళకి? మనమేమంటే మనం వాళ్ళని తిట్టడమే మనకు తెలుసు, కానీ ఏం పట్టిందో తెలుసా? స్తుతించకుండా ఉండేవాళ్ళు, వినకుండా ఉండే వాళ్ళల్లో మోగా చెవుడు కలుగజేసే దయ్యాలు చేరిపోయి ఉన్నాయి. ఒకవేళ చారలేదంటే వాడి ప్రభావం పడతా ఉంది. వెలుగు లేదు ఇంట్లో. హలో, వెలుగు లేదు, జీవపు వెలుగు లేదు, నిజమైన వెలుగైన యేసయ్య లేడు, లోకానికి వెలుగైన యేసయ్య లేడు. ఆయన వెలుగు పడ్డంలే, చీకటి. ఆయనకు ఆహ్వానం లేదు ఇంట్లో, ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, వాక్యం అనే వెలుగు లేదు. బైబిల్ తెచ్చి చదివింది ఎప్పుడో, బిడ్డలకి వాక్యం చదివిచ్చింది ఎప్పుడో. రాత్రి జాముల్లో దావీదు రాజులాగా ధర్మశాస్త్రం చదివి ధ్యానించడానికి కళ్ళు తెరిచిన వాళ్ళు ఎంతమందో, అది ఎప్పుడు పోయిందో, ఎట్టపోయిందో. రాత్రి జాములో లేచి ప్రార్థన చేసే అనుభవాలు ఏమైనాయో. ఎందుకు అంత మంచి కుటుంబం అలాగ అయిపోయిందంటే అయిపోయింది. ఎందుకు అయిపోయింది? బైబిల్ చదువుతూ ఉంటే ఎందుకు అవుతుంది? వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఎందుకు అవుతుంది? ఆత్మను పొందుకుంటా ఉంటే ఎందుకు అవుతుంది? సంఘముతో సహవాసం కలిగి ఉంటే ఎందుకు అవుతుంది? కుటుంబ ప్రార్థనలు చేసుకున్న వాళ్ళకి ఎందుకు అవుతుంది? యేసు ప్రభు యొక్క వెలుగులో నడుస్తున్న వాళ్ళకి ఎందుకు అవుతుంది? అవన్నీ కోల్పోయినారు కాబట్టి ఆ కుటుంబం అలా అయిపోయింది. ఆ కుటుంబాన్ని మళ్ళా వెనక్కి తీసుకురావాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎండల్లో ప్రార్థనలు చేస్తే, ఆ దయ్యాలని వెళ్ళగొడితే అప్పుడు ఆ ఇంటికి విడుదల వస్తుంది. విడుదలైన తర్వాత వాళ్ళు మరలా ఇంకా దేవునితో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఉంటే. ఇప్పుడు ఈ చెవుడు మోగబట్టినటువంటి దెయ్యం పట్టినటువంటి పిల్లవాడిని యేసయ్యని గురించి విని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. యేసుప్రభు అప్పుడు పేతురు, యోహాను, యాకోబులు తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. దగ్గర ఉన్నటువంటి ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం పొందాడు. ఈ లోపల మిగిలిన శిష్యులు ఉన్నారు అక్కడ, యేసుప్రభు శిష్యులు. వాళ్ళకి చెప్పాడు ఈ విషయం. ఇదిగో నా చిన్న బిడ్డ, వీడు చిన్నప్పటి నుంచి ఒక దెయ్యం పడుతుంది. ఆ దెయ్యం పట్టినప్పుడల్లా వాడు నీళ్ళల్లో మూర్చొచ్చేస్తుంది, నీళ్ళల్లో పడిపోతాడు, ఒక్కోసారి అగ్నిలో పడిపోతాడు. వాడు కాదు, ఆ దయ్యమే నీళ్ళల్లో పడేస్తుంది, ఆ దయ్యమే అగ్నిలో పడేస్తుంది. ఏ విధం చేతనైనా కూడా విడుదల సాధ్యం కాలేదు. యేసయ్యని గురించి విని వచ్చాను, మీరు బాగు చేస్తారంటే వాళ్ళు ట్రై చేశారు. ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టారు వాళ్ళు, కానీ ఆ దెయ్యం మాత్రం వెళ్ళలా. ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టారండి వాళ్ళు, కానీ ఆ దెయ్యం మాత్రం వెళ్ళలా. అక్కడ ఒక గందరగోళం ఏర్పడిపోయింది. ఈ లోపల అంటే డిస్కషన్ అనమాట, ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు, శిష్యులు కూడా మాట్లాడుకుంటున్నారు. మనం అన్ని దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, ఈ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ దెయ్యాన్ని మాత్రం వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. ఈ లోపల ప్రభు
ప్రకాశమానమైన తేజస్సుతో ఆయన దిగి వచ్చాడు. ఆ కొండ మీద రూపాంతరం పొంది ఏ చాకలి కూడా ఉతకలేనంత తెల్లగా ఆయన అంగి మారిపోయింది. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే కుట్టు లేకుండా మారిపోయింది ఆ అంగి. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడు. ప్రకాశమానంగా ప్రభువు వస్తే ఆయన చూసి అనేక మంది విభ్రాంతి చెంది పరిగెత్తుకొని వచ్చారు. అక్కడ ఒక అల్లరి జరుగుతుంది. ప్రభువుని చూస్తే ప్రకాశమానం వెలుగుతూ వచ్చాడు. అందరు గుంపులు గుంపులుగా వచ్చేసారనమాట అంతా చూడడానికి. అప్పుడు ప్రభు ఏంటి ఇదంతా అని అడిగితే చెప్తారు వాళ్ళు ఆ బిడ్డ సంగతి. సరే అతన్ని తీసుకోరండి అంటారు. ప్రభువుని చూస్తుండగానే ఆవిడ కింద పడి నురుగు గార్చుకుంటూ విలవిల కొట్టుకుంటా ఉంటాడు అనమాట. అప్పుడు ప్రభువు అతన్ని అడుగుతాడు, ఇతనికి ఎంత కాలం నుంచి ఇది ఉంది అని. అప్పుడు అతను చెప్తాడు, బాల్య వయసులో నుంచే ఇది పట్టి ఇలా పీడిస్తుంది అని చెప్తా అనమాట. అని చెప్తూ అతను ఏమంటాడంటే, నీ వలన ఏమైనైతే విడుదల చెయ్యి అంటాడు. ప్రభు వెంటనే నమ్మడం నీ వలన అయితే నమ్మువానికి సాధ్యం అని చెప్తా అనమాట. అప్పుడు అతను ఏడుస్తూ పెద్దగా ఏడుస్తూ నేను నమ్మలేకపోతున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమని ఏడుస్తాడు. ఎంత పెద్దగా అరిచాడంటే చుట్టుపక్కలంతా బరిగిచ్చారంట. దేనికి ఏడ్చాడు ఆయన? అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని అరిచాడండి. ఒకవేళ నీకు నాకు ఏదైనా విషయంలో అపనమ్మకం కలుగుతూ ఉంటే మొదట దేని విషయమై నీకు అపనమ్మకం కలుగుతుందో మొదట అపనమ్మకం కలగకుండా దేవుని సహాయాన్ని కోరుకోవాలి. విశ్వాసం కొరకు దేవుణ్ణి ఎలుగెత్తి ఏడ్చి మొరపెట్టాలి. అప్పుడు నీకు విశ్వాసం కలుగజేస్తాడు. విశ్వాసం కలుగజేసిన తర్వాత విడుదల కార్యం ఆయన చేస్తాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. ఎందుకంటే ఆత్మ ఫలాల్లో విశ్వాసం అనే ఫలం ఉంది. ఆత్మ కృపావరాల్లో విశ్వాసం అనే కృపావరం ఉందన్నమాట. దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు విశ్వాసం అనే కృపావరాన్ని ఇస్తేనే, దేవుడు ఆత్మఫలమును ఫలింపజేస్తేనే, విశ్వాసం అనే ఫలమును ఫలింపజేస్తేనే అవి మనం కలిగి ఉండగలుగుతాం. హల్లెలూయా. మన సొంతగా మనం వాటిని కలిగి ఉండలేం ప్రియులారా. అందుకనే వరము ఫలము. ఏం చెప్పండి? వరము ఫలం. వరం వల్లనే ఫలం వచ్చేది. చప్పలు కొట్టాల. హల్లెలూయా. ఏం చెప్పండి? వరం వల్లనే ఫలం. ఆ విధంగా అతనికి మొదట విశ్వాసమును కలుగజేశాడు. తర్వాత అక్కడ నురుగు కార్చుకుంటూ పడిపోయిన వాడిని చూసి, మోగవైన చెవిటి దయ్యమా వాడిని వదిలిపో అని సెలవిచ్చాడంతే. హల్లెలూయా. ఆ దయ్యము విలవిలలాడించి వెళ్ళిపోయింది. వెంటనే ఆ పిల్లవాడు చచ్చినోళ్ళలాగా పడిపోయాడు అనమాట. అందరూ అనుకుంటున్నారు చచ్చిపోయాడు. ఆ చిన్నవాడిని చేపట్టుకుని లేవనెత్తాడు, లేచాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. వినడం మొదలుపెట్టాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. అంతా మారిపోయింది. ఆ సైతాను అంటే చిన్న వయసు నుంచి సాతాను కట్ల చేత బంధించబడినటువంటి వాడికి ప్రభు విడుదలిచ్చాడు. హలో, విప్పాడు. ఆ పరిచర్య మనం కూడా చేయాలి. శిష్యుల్ని ఎందుకు తయారు చేశాడు ప్రభు వెళ్ళిన తర్వాత శిష్యుల పరిచర్య చేయాల. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలుగా, దేవుని సొత్తైన వాళ్ళంగా ఉన్న నీవు నేను ఆ పరిచర్యలు చేయాల. హల్లెలూయా. ముఖ్యంగా ప్రార్థనలు చేయాల. ఆ తర్వాత వారి ఇంటికి వెళ్ళారు. ఇంట్లో శిష్యులు అడిగారు ప్రభుని, ప్రభా మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అంటే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ప్రార్థన వలనే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోదు. ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. ఏ విధమైనది? చిన్న వయసు నుంచి పట్టి పీడిస్తున్నాయే కొన్ని దురలవాట్లు. హలో, వాటి నుంచి విడుదల పొందాలంటే
అవి ప్రార్థన వలన. అక్కడ ఒక అంకె వేసి కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి, ప్రార్థన అనే దగ్గర 2 అనే అంకె వేసి కింద అడుగు భాగాన ఫుట్ నోట్లో అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసం వలననే. హల్లెలూయా. చూసారా? హలో, చిన్ననాటి నుంచి వాడుకైపోయి అలవాటుగా మారిపోయినటువంటి అలవాట్లు చూసి మనమేమనుకుంటామంటే అవి చిన్నప్పటి నుంచి అలవాట్లు లేదా ఏం చేస్తారు అనుకుంటుంది. 18 సంవత్సరాలు నడుమంగిపోయి ఉంటే ఆమెకి అది ఒక వ్యాధేమో, లేకపోతే ఆ చిన్నప్పటి నుంచి ఆ వంగిపోయిందేమో అనుకుంటూ ఉన్నారు. కానీ మనం విన్నాం ఇప్పుడు దేనివల్ల? 18 సంవత్సరాలుగా ఆమెలో బలహీనపరిచే దయ్యం ఉంది. ఈ చిన్నవాళ్ళు చిన్ననాటి నుంచి చెవుడు మూగ కలిగించే దయ్యం పట్టింది. అప్పుడప్పుడు అది ఏం చేస్తుంది? మూర్ఛవాడు పడిపోయినట్టుగా, అంటే మూర్ఛ వ్యాధిని కలిగజేస్తూ ఉంది. చెవుడును కలిగజేసింది, మూగను కలిగజేసింది. మూర్ఛ వ్యాధిలాగా పడి కొట్టుకుంటా ఉన్నాడు. నీళ్ళల్లో పడిపోతాడు, అగ్నిలో మంటల్లో పడిపోతాడు. మీకు తెలుసా? చాలామంది చెప్తా ఉంటారు జలగండము, అగ్నిగండం ఉందాయా, వీడికి తాయిత్తులు వేయాలని. హలో, అగ్నిగండం ఉంది, జలగండం, జలం అంటే నీళ్ళ గండం ఉందని చెప్తా ఉంటారు. వాళ్ళు సొమ్ము చేసుకున్నటికి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చెప్తుంటారు. వీళ్ళు భయపడిపోయి ఏమో జలగండం అంట, అగ్నిగండం అంట, నుప్పుల్లో పడతా అంట, ఏమో నా బిడ్డ అని చెప్పి వాళ్ళకి ఇంక అన్నీ దోచిపెట్టి వాళ్ళు వచ్చిన తాయితలు తీసుకొని కట్టేస్తారన్నమాట. హలో, మా అమ్మ కూడా చిన్నప్పుడు అదే చేసిందంట. మా అమ్మ ఒక కోయోడు వచ్చాడంట మా ఇంటికి. కోయోడు అంటే ఈకలు పెట్టుకుంటాడు కదా. నేను చిన్న పిల్లోడినంట. వస్తే ఈ పిల్లోడికి గండం ఉందామా అని చెప్పాడంట వాడు. ఏమో నా బిడ్డకి ఏంది గండం అంట అని చెప్పేసి ఆయనకేదో ఇచ్చేసి పంపించిందట. కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొకటి వచ్చాడంట. ఈ బిడ్డకి గండం ఉందని చెప్తే ఏమో నా బిడ్డ గండం ఉందని చెప్పి మేము భయపడిపోయి మా నాయనకి చెప్పకుండా వాళ్ళు అడిగిందంతా ఇచ్చేసి వాళ్ళు ఒక తాయితీ ఇచ్చారంట. ఆ తాయితీని కట్టి ఎవరికి చూపించకుండా 3 రోజులు దాచిపెట్టమ్మా అని చెప్పాయంట. 3 రోజులు దాచిపెట్టాను. మా అమ్మ నన్ను ఆ తాయితీ కట్టేసి 3 రోజులు మా నాయనకి కూడా చూపించకుండా ఇవ్వకుండా దాచిపెట్టిందంట. అంటే మా నాయన కాడికి ఇవ్వకుండా, మా నాయనకి చూస్తాడుగా ఎత్తుకొని ఇవ్వకుండా. 3వ రోజు అంట మా అమ్మ వంటింట్లోకి చెట్టు కాడికి ఏం చెప్పాడు? 3వ రోజు ఆ తాయితీ తీసి పచ్చని చెట్టు మీద వేయి, ఆ చెట్టు బగబగ మండిపోద్దని చెప్పాడంట. మా అమ్మ ఏం చేసింది? 3వ రోజు 2 రోజులు ఎట్టో కట్టు దాచిపెట్టింది. 3వ రోజు వచ్చింది, ఆ తాయి తిప్పి మా ఇంటి ఎదురుగా చెట్టు మీద, మా కైలాసవాళ్ళ ఇదిలో అక్కడ ఎక్కడేసిందో ఆ చెట్టు మీద, వంటింట్లోకి బయటికి, వంటింట్లోకి చెట్టు కాడికి వస్తుంది. చెట్టు మండిపోవాలని. హలో, మంత్రాలకి చింతకాయలు రాలుతాయని సామెత ఒకటి ఉంది. వాళ్ళు మోసం చేసి మా అమ్మ చదువు రాంది మా అమ్మని భయపెట్టి వాళ్ళు ఇద్దరు కోయలు మాట్లాడుకొని ఒకరి తర్వాత ఒకరు వచ్చి మా అమ్మ బలహీనతను ఆసరా చేసుకొని మా అమ్మ దగ్గర అంటే పుష్కలంగా ఒడ్లు బియ్యం అన్నీ ఉంటాయి ఇంట్లో, ఏం అడిగిందో పెట్టేసిందంట మా అమ్మ. ఎందుకో 4 అక్కల తర్వాత పొందుకున్నారు కదా, అడిగి మాకు కొడుకుని అని అటు పుట్టానని గారాభంగా పెంచుకున్నారు. ఏదో గండం ఉందన్నట్టుగా మా అమ్మ భయపడిపోయి అది చేసిందంట. ఆ చెట్టు మండిపోయింది లేదు, ఒరే ఇది భలే మోసమే అని చెప్పి మా అమ్మ తెలుసుకుంది. ఒకవేళ అది మా అమ్మ ప్రభువులోకి రావడానికి ఒక దారి కలిగించిందేమో నాకు తెలియదు. మా అమ్మ తర్వాత చాలా ప్రార్థన పరులు అయిపోయింది. హల్లెలూయా. మా అమ్మ ఇంకా చనిపోయే సమయం దగ్గరకు వచ్చినప్పుడు మా అమ్మ కింద పడిందని చెప్తే నేను వెళ్ళా. మా అమ్మ హల్లెలూయా 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 అంటూ ఉంది. అప్పటికే కోమా స్టేజ్ వచ్చేసింది అనమాట. కానీ ఆమె కింద పడి లేపి వీళ్ళు పట్టుకో ఉంటారు, నేను పోయేటప్పటికే హల్లెలూయా 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 అంటుంది. అదే ఇంకా ఆమె కోమలోకి పోవడం. కొద్ది రోజుల తర్వాత ప్రభువులోకి ఆమె వెళ్ళిపోయింది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. కాబట్టి ప్రియులారా, వీటన్నిటి నుంచి తాయితులు మంత్రాలు కాదు, భూత వైద్యులు కాదు, ఎవరు విడుదల చేసేది? యేసు ప్రభు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా చిన్ననాటి నుంచి అలవాటైన కొన్ని అలవాట్లు మీరు కనుక మానలేకుండా పోతే అవి మానాలంటే, హలో, అవి సాతాను దురాత్మలు కలిగినటువంటి అలవాట్లు. వాటి నుంచి విడుదల కలగాలంటే యేసయ్య కావాలా? హల్లెలూయా.
నేను మానేస్తానులంటే నువ్వు మానలేవు. హలో, అనేక మంది అనేకమైనవి మానాలనుకున్నారు, మానలేకపోయారు. కానీ ఇప్పుడు మానగలుగుతున్నారంటే అది దేవుడిచ్చిన కృప, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎప్పుడైతే రక్షించబడి పరిశుద్ధాత్మను పొందుకున్నామో పరిశుద్ధాత్మ ద్వారా విడుదల అనుభవిస్తున్నాం. ఆ భాగ్యాలు స్వతంత్రించుకున్నాం. కొంతమంది సృష్టించాడు, రెండో రోజుకి గ్రౌండ్ అడిగే వాళ్ళకి నిజమైన ఉపవాసంతో పగతో కక్షకున్న ప్రయోజనం లేదని ఉండి మంచిగా అర్థం చేసుకుంటుండే శ్రమల నుంచి ఆయన తండ్రి నీ కృప తండ్రి ఆయన ఉపకారములు సమస్త